ఓం శ్రీ దుర్గాయ నమః. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు హనుమాన్ జయంతి. సో ఈ సందర్భంగా చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో సమస్యలుగానే ఉన్నాయా? అయితే రేపు అంటే హనుమాన్ జయంతి రోజున ఇలా చేయండి, తప్పకుండా మీకు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సో అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో రేపు హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి అనేది హనుమంతుని జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుపుకునే పవిత్రమైన పండుగ. ఈ రోజున హనుమంతుడిని పూజించడం ద్వారా జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి, ఇంటిలో ఆనందం, శ్రేయస్సు వస్తాయి, మానసిక శారీరక బలం లభిస్తుంది. మీరు హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ప్రత్యేక పూజలు చేయాలనుకుంటే ఇలా చేయండి. ఇక హనుమాన్ జయంతి కరెక్ట్గా టైమింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం చైత్ర పౌర్ణమి తిథి ఏప్రిల్ 12న తెల్లవారుజామున 3:20 ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఏప్రిల్ 13న ఉదయం 5:52 ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఏప్రిల్ 12న హనుమంత్ జయంతి అయితే జరుపుకుంటున్నారు. ఇక హనుమాన్ జయంతి పూజ చెయ్యడం. హనుమాన్ జయంతి రోజున ఇలాగాని పూజ చేస్తే మీకున్న అన్ని కూడా తొలగిపోతే ఆ పూజా విధానం ఏంటో చూద్దాం. హనుమంత్ జయంతి రోజున బ్రహ్మముహూర్తంలో మేల్కొనడం శుభప్రదంగా ఉంటుంది. ఎరుపు లేదా నారింజ రంగులో ఉన్న శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంట్లో పూజ చేయాలనుకుంటే ముందుగా పూజ చేసే ప్రాంతంలో గంగా జలంతో శుద్ధి చేయాలి. తర్వాత ఒక పీఠం ఏర్పాటు చేసి దాని మీద ఎర్రటి గుడ్డను పరిచి హనుమంతుని విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే సీతారాముల చిత్రపటాన్ని కూడా ఉంచుకోవాలి. సింధూరం, మల్లె నూనె, ఎర్రటి పువ్వులు, పూలమాల, పవిత్ర దారం, కలశం, ధూపం, దీపం, కర్పూరం, కొబ్బరికాయ, బెల్లం, శనగపిండి, లడ్డు లేదా బూందీ, అరటిపండు, డ్రై ఫ్రూట్స్, పంచామృతం, గంగాజలం, తులసి ఆకులు మొదలైనవి పూజ చేసే చోట పెట్టుకోవాలి. హనుమంత్ జయంతి నాడు గంగాజలం, బియ్యం, పువ్వులను చేతిలో పట్టుకుని పూజించడానికి ప్రతిష్ఠ చేయాలి. మనసులో కోరికలను హనుమంతుడి ముందు చెప్పండి. ముందు సీతారాములను పూజించండి. పువ్వులు, నైవేద్యాలు సమర్పించండి. హనుమంతుని విగ్రహాన్ని గంగాజలంతో స్నానం చేయించండి. జాస్మిన్ నూనెను సింధూరంలో కలిపి హనుమంతుడికి సమర్పించండి. ముందుగా ఎడమ పాదం మీద సమర్పించండి. హనుమంతుడి కొత్త బట్టలు, పూజాదారం ధరింప చేయండి. ఎర్రటి పువ్వులు దండను సమర్పించండి. బెల్లం, శనగపిండి, లడ్డు లేదా బూందీ లడ్డు, అరటిపండు, డ్రై ఫ్రూట్స్, పంచామృతాన్ని నైవేద్యంగా సమర్పించండి. దీపం వేసి మల్లె నూనెతో దీపం వెలిగించండి. హనుమంతునికి హారతి ఇవ్వండి. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం చాలా శుభప్రదంగా చెప్పవచ్చు. పూజా సమయంలో జరిగిన ఏవైనా తప్పులు జరిగితే క్షమించమని కోరుకోండి. అసలు హనుమాన్ జయంతి ప్రాముఖ్యత ఏంటి? హనుమాన్ జయంతికి మతపరంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా చాలా లోతైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును హనుమంతుడి జన్మదినంగా జరుపుకోవడమే కాదు, హనుమంతుడిని స్మరించినా అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈ రోజు శివుని రుద్ర అవతారంగా పరిగణించబడే హనుమంతుడి జన్మదినంగా భావిస్తారు. చెడుపై మంచి విజయం సాధించడానికి, మతస్థాపన కోసం ఆయన జన్మించాడు. హనుమంతుడు రామునికి భక్తుడు. సీతారాముల పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి, అంకితభావం ఆయన భక్తులకు స్ఫూర్తినిస్తాయి. అందుకే హనుమాన్ జయంతి రోజు భక్తులకు ఆయన భక్తి నుంచి ప్రేరణ పొందే అవకాశాన్ని ఇవ్వబడుతుంది. కాబట్టి హనుమంతుడిని ఇలా పూజించండి. తప్పకుండా మీ జీవితంలో సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ అన్నీ కూడా పోతాయి. కాబట్టి ప్రయత్నించండి. ఆ హనుమంతుని ఆశీస్సులు మీకు కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.